మన భారతీయ సాంప్రదాయాలు, పండగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అక్టోబర్ నెలలో ముఖ్యంగా చెప్పుకుంటే దసరా పండగ చాలా ఘనంగా చేసుకుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో విజయవాడ ఆలయంలో ఎంతో ఘనంగా ఈ దసరా పండుగలనేవి జరుగుతాయి. అయితే మనందరికీ తెలుసు ఈ ఆలయం కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి పైన ఉంది. పురాణాల ప్రకారం ఈ పర్వతంపై ఇంద్రుడు తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అదేవిధంగా అమ్మవారి పేరు మహిషాసురుడిని అంతమొందించిన తర్వాత అమ్మవారు స్వర్ణకాంతితో ప్రకాశించినందువల్ల ఈ పేరు వచ్చింది. స్వర్ణం అంటే కనకం. అలా కనకదుర్గగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా అమ్మవారి విగ్రహం పూర్తిగా స్వర్ణంతో నిండి ఉండడం వల్ల కనకదుర్గ అని పేరు వచ్చిందని మరికొంతమంది చెప్తుంటారు. ఈ ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయం కింద రహస్య సొరంగ మార్గం ఉందని, అది విజయవాడ నుండి రాజమండ్రి వరకు ఉందని చెప్తారు. అదేవిధంగా ఆలయ నిర్మాణం కొండ శిఖరంపై ఉన్నప్పటికీ ఈ నిర్మాణం బలమైన పునాది లేకుండా ఎంతో అద్భుతంగా నిర్మించబడిందని భావిస్తారు. ఈ ఇంద్రకీలాద్రి పైన చిన్న గృహ ఉంది. ఇప్పుడైతే ఈ గృహలోకి ఎవరూ ప్రవేశించట్లేదు కానీ పూర్వము రాజులు మహారాజులు ఈ గృహలో ప్రవేశించి తపస్సులు చేసుకుని ముక్తిని పొందేవారు. అదేవిధంగా ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయం ఒక శక్తిపీఠము. అదేవిధంగా ఇక్కడ శ్రీచక్రము